నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో కార్గిల్ లేక్ సుందరీకరణ కోసం 1,32,00,000 పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆర్మీ రిజర్వ్ స్పోర్ట్స్ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వార్డు నూతన అధ్యక్షుల నియామకం కోసం దరఖాస్తుల ప్రక్రియ. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం. పట్టణంలోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ తిని పలువురికి అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. అమృత్ 2.0లో భాగంగా 1,32,00,000 నిధులతో చేపట్టే కార్గిల్ సుందరీకరణ పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణానికి విచ్చేసిన ఆయన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. జిల్లా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు అనువుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కార్గిల్ లేక్ ను సుందరీకరణ చేయడం జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. 15వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు కాకుండా వేరే దిక్కుకు మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్లు ఇబ్బందులు పడిన విషయం ప్రజలందరికీ తెలుసని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. 2,50,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రజలకు పంపిణీ చేశామని చెప్పారని, దీంతో లబ్ధిదారుల లిస్టు కావాలని అడిగితే ముఖం చాటేశారని బండి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, సిరిసిల్ల ఆర్టీఓ శ్రీధర్ బాబు, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి నిధులతోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కార్గిల్ లేక్ పనుల ప్రారంభోత్సవాన్ని ఈరోజు చేయడం జరిగింది. 1,32,00,000 పూర్తిగా ఈ కార్గిల్ చెరువు కట్ట యొక్క పునరుద్ధరణ, సుందరీకరణ, దాంతోపాటు దీంట్లో కొంత డ్రైన్ వాటర్ వస్తూ ఉన్నది. దాన్ని కూడా డ్రైన్ వాటర్ రాకుండా, డ్రైనేజ్ వాటర్ రాకుండా దాన్ని కూడా బయట తరలించడానికి ప్రత్యేక డ్రైనేజ్ కూడా కట్టడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, దాని ద్వారా ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా, సిరిసిల్ల మున్సిపాలిటీ కాకుండా సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా కాలక్షేపం కోసము వీకెండ్స్ టైంలో వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళ బంధువులు ఎవరు వచ్చినా కూడా కాలక్షేపం కోసం ఈరోజు ఈ చెరువు కట్ట పునరుద్ధరణ కోసం అమృత్ నిధుల ద్వారా 1,30,00,000 ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. అలాంటి పనులు ప్రారంభమైనవి. ఇన్ టైంలో కూడా పూర్తి చేయాలి, క్వాలిటీగా పనులు చేయాలని చెప్పి సంబంధిత అధికారులు కూడా చూడడం జరిగింది. ఎందుకంటే కేంద్రం అమృత్ నిధులు ఇచ్చింది. ఇవాళ ఈ ప్రాంతంలో అమృత్ టైం ప్రకారం ఖర్చు చేసే ప్రయత్నం చేస్తలేదు. దీని ద్వారా నిధులు తిరిగి వాపసు అయ్యే ప్రమాదం ఏర్పడ్డది. అందుకే ఇప్పుడు కాంట్రాక్టర్ గారిని పిలిచి చెప్పడం జరిగింది, ఇన్ టైంలో కూడా పనులు పూర్తి చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ మొత్తం ఒక్కలే గుర్తుపడతారు, ఏదో రాజకీయ నాయకులు పట్టుకుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా పార్టీ వాళ్ళ బంధువులకు దగ్గరలకు ఇచ్చుకుంటారు. తెలంగాణ మొత్తం ఒక్కరే కాంట్రాక్టర్ పడతాడు. ఈడ ఇంత బుర్ర పోస్తాడు, ఒకడ కంకర పోస్తాడు, ఒకడ ఇసుక పోస్తారు, ఒకడ స్టీల్ వేస్తాడు, బిల్లు ఎత్తుకుంటారు. పనులు అయితే అంటే ఎక్కడ పనులు ఒక్కరికే మొత్తం ఇస్తే ఇదే పరిస్థితి. ఇంకొని రానియారు, ఒక టెండర్ ఇస్తామని బెదిరిస్తారు.
కాబట్టి ఇటువంటి ఏం జరగకుండా ఇన్ టైం లోపల పనులు పూర్తి చేయాలని చెప్పి నేను కండక్టర్ గారు కూడా కోరడం జరిగింది. మా తమ్ముడు హామీ ఇచ్చారు ఇన్ టైం లోపల క్వాలిటీ పనులు పూర్తి చేస్తామని. ఎందుకంటే అమృత్ 2 ఇది, అమృత్ 1 అయిపోయింది, అమృత్ 2. అమృత్ 1కి సంబంధించి దాదాపు 77,000 కోట్ల రూపాయలను అంచనా వేయడం జరిగింది. దానిలో 36,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అమృత్ 1లో అయిపోయింది. అమృత్ 2కి సంబంధించి 3 లక్షల కోట్ల రూపాయలను అంచనా వేయడం జరిగింది. 77,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అమృత్ 1 ద్వారా 1,650 కోట్ల రూపాయలు వచ్చినాయి. అమృత్ 2కి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మన కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి 480 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాయి. వాళ్ళ సిరిసిల్లకే దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి ఓన్లీ సిరిసిల్లకి. బట్ వీటి ద్వారా ఈ వాటర్ సప్లైకి సంబంధించి కానీ పబ్లిక్ వాటర్ సౌకర్యం కల్పించడం కానీ, ఈ మురుగు నీటిని బయట తరలించడం, సివరేజ్ ప్లాంట్లు పెట్టడం కానీ, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటుంది. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఇలా 1,000 కోట్ల రూపాయలు ఇలా అమృత్ పథకం ద్వారా ఇవాళ ఇది మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే వాళ్ళ సిరిసిలకు 105 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇలా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి రిక్వెస్ట్ ఒకటే, అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రోత్సహించాలి. కేంద్రం ఇచ్చే నిధులు దానికి దుర్వినియోగం కాకుండా ఇంటర్లో పనులు పూర్తయ్యే విధంగా సహకరిస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి నిధులు కేటాయించాక ఆ నిధులు సరైన వాడుకోకుంటే నెక్స్ట్ వచ్చే నిధులు పెండింగ్ పడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో అభివృద్ధి చెందుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాత్రమే. గతంలో కానీ ఇప్పుడు కానీ గ్రామాలకు నిధులు ఇస్తున్నామంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ 2.5 సంవత్సరాల్లో సిరిసిల్ల మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమిచ్చింది. సిరిసిల్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం, మున్సిపాలిటీ గెలిపిమన్నారు. ఏమైంది? ఇవి నిధులు ఇవి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదని కుంటి సాకులు చెప్పద్దు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం లేదు, ఎన్నికల ప్రచారం సమయంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు మీ ప్రభుత్వం లేదు కానీ మైకులు పెట్టి ఊకదమ్ముడు ఉపన్యాసం ఇచ్చారు. సిరిసిల్ల మున్సిపాలిటీ మాకు చెప్పండి మేము నిధులు తీసుకొస్తామని చెప్పి అన్నారు. ఏమైనాయి? ఎస్, కరీంనగర్ కార్పొరేషన్ మేము గెలిచినాం. మేము గెలిచిన తర్వాత 840 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద పట్టుకొచ్చినాం. యూడిఎఫ్ నిధులు 50 కోట్లు వస్తాయి, ఇంకా 50 కోట్లు వస్తాయి, ఎక్స్ట్రా 30 కోట్లు పట్టుకొస్తున్నాం. స్మార్ట్ సిటీకి సంబంధించి 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం మనం. సిరిసిల్ల యూడిఎఫ్ నిధులు కనీసం పనులు నడుస్తలేవు. ఇంత పనులే స్టార్ట్ చేయాలి. కరీంనగర్లో టెండర్లు అయిపోయినాయి. నేను ప్రారంభోత్సవాలు చేస్తున్నా. 18 కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీకి వస్తే కనీసం వాటిని వాడుకునే దిశలో మున్సిపాలిటీ లేదు. మా కౌన్సిలర్ అడిగినా సమాధానం లేదు. కాంట్రాక్టర్స్ లేడా? ఉండి చేసుకోవాలి పని, శ్రద్ధ ఉండాలి. కరీంనగర్లో యూఐడిఎఫ్ పనులు ఎందుకు ప్రారంభమైనాయి, ఇక్కడ ఎందుకు ప్రారంభమవుతలేవు? మా పనులు ప్రారంభమైనాయి కరీంనగర్లో, ప్లస్ ఇంకా 30 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వాన్ని, అంతకు నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇంకా ఘోరమైన విషయం అంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇవాళ అమృత్ పైసలు వచ్చినాయి. ఇవాళ లేక్లకు చెరువుల పునరుద్ధరణ కానీ, డ్రైనేజ్ సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కానీ, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇలా అమృత్ అనే పథకానికి నిధులు కేటాయించినాం. ఇట్లాగనే 15th ఫైనాన్స్ ఎంత మూర్ఖతం. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్పంచ్లను కానీ చైర్మన్లను కానీ ఎట్లా వేధిస్తున్నారంటే, 15th ఫైనాన్స్ నిధులు గ్రామాల అభివృద్ధి కోసం, అభివృద్ధి పనుల కోసం మాత్రమే 15th ఫైనాన్స్ నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమి బెదిరిస్తున్నది? లేదు సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కానీ కరెంటు బిల్లు కట్టాలి, వాళ్ళ శాలరీస్ ఇవ్వాలి, పాత పెండింగ్ బకాయిలు చెల్లించాలి, లేబర్ శానిటేషన్ లేబర్ జీతాలు ఇవ్వాలి. వీటి కోసం అయితే కేంద్ర ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నా, 15th ఫైనాన్స్ నిధులు ఇట్లా. నేను మళ్ళీ బండి సంజయ్ ఇట్లా మాట్లాడాడు అట్లా మాట్లాడాడు అనుకున్నా, నాకేమి ఇబ్బంది లేదు. కేంద్ర ప్రభుత్వము ఏ పథకానికి నిధులు ఇస్తే దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.
15th ఫైనాన్స్ నిధులు గ్రామాల అభివృద్ధి కోసం మాత్రమే, అభివృద్ధి పనుల కోసం మాత్రమే వాడండి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం లేఖ నేను రాస్తే వచ్చే నిధులు అవుతాయి. అధికారం రాకముందు మేము అప్పులు తీరుస్తాం, మేము అభివృద్ధి చేస్తామని రాష్ట్రం ఏడవే. మరి 15th ఫైనాన్స్ నిధులు ఇక సర్పంచ్లకు రూపాయి అయిపోతుంది. మీరు పాత సర్పంచ్లు అప్పుల పాలయ్యారు, ఈ సర్పంచ్లకు ఒక పైసా అయిపోతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మనం డైవర్ట్ చేస్తుంటే సర్పంచ్ ఎట్లా పని చేయాలి? ఒక తట్ట మూరం పోయలేని పరిస్థితి సర్పంచ్లో ఉన్నది. అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కానీ తట్ట మూరం పోయలేని పరిస్థితి, శానిటేషన్ సిబ్బంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు బిల్లులు చెల్లించే దాన్ని ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎంత బకాయి ఉంది గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు, శానిటేషన్ లేబర్కు ఎంత బకాయిలు ఉన్నాయి, ప్రత్యేక నిధులు కేటాయించండి, బడ్జెట్ కేటాయించండి. అరే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇస్తే మీరు దాన్ని డైవర్ట్ చేసి మొత్తం హుకుం జారీ చేస్తున్నారు, రిటర్న్గా ఆదేశాలు ఇస్తున్నారు. ఇది నిబంధన విరుద్ధం. ఇది సర్పంచులు అయ్యో మూర మొత్తుకుంటున్నారు ఇవాళ. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి నిలుస్తుంది దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది. రివ్యూ జరుగుతుంది. గతంలో ప్రభుత్వం అన్ని తప్పుడు నివేదికలే, కేసీఆర్ ప్రభుత్వం అన్ని తప్పుడు నివేదికలే. డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు? 2,40,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తెలంగాణకు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చినట్టే 2.5 లక్షలు ఇచ్చేసాం సార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పైసలు వాడుకున్నారు. మళ్ళీ నేను పోయి లేఖ రాసిన అంత ఫేక్ ఇదంతా. ఇది కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తున్నది, డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇస్తలేదు అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ లేఖ రాయించిన. ఏమని రాయించిన? 2,40,000 ఇండ్లు కేటాయిస్తే మీరు అన్ని ఇచ్చినట్టున్నారు కదా, ఆ బెనిఫిషియర్స్ లిస్ట్ ఇవ్వమని రాసిన నేను. కథం అయిపోయి కథం. బెనిఫిషియర్స్ 2,40,000 లిస్ట్ ఇవ్వండి, లిస్ట్ లేదు. కాబట్టి 15th ఫైనాన్స్ నిధులను డైవర్ట్ అయ్యేదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. అన్న ఇప్పుడు 15th ఫైనాన్స్ డబ్బులు అధికారులకు డబ్బులు అధికారుల అకౌంట్లో వేసుకున్నారు. అదే మారుతున్నాను. అజమాయిషి హుకుం జారీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని అంటున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? మొత్తం చెక్కులు ఆపుకున్నది. ఈ ప్రభుత్వం ఏమో అధికారులకు అధికారం చెలాయించుకుని అధికారులకు పెత్తనం ఇచ్చి సర్పంచులు మొత్తం సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆర్మ్డ్ రిజర్వ్ స్టోర్స్ విభాగాన్ని జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ఆకస్మికంగా ఈ రోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ రికార్డుల నిర్వహణ విధానాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఆర్ఐ స్పోర్ట్స్ లో పోలీస్ శాఖకు సంబంధించిన సామాగ్రి నిల్వలు, వాటి సంరక్షణ, పోలీస్ స్టేషన్లకు పంపిణీ విధానాలను ఎస్పీ పరిశీలించారు. స్పోర్ట్స్ లోని వస్తువుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ రికార్డులను నిర్వహించాలని, అవసరమైన సామాగ్రి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పోర్ట్స్ కార్యాలయ పరిసరాలలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రికార్డులను క్రమ పద్ధతిలో నిర్వహించాలని, స్పోర్ట్స్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ వెంట ఆర్ఐలు మధుకర్, సురేష్, రమేష్, ఎస్ఐలు రాజు, స్టార్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం నూతన వార్డు అధ్యక్షుల నియామక ప్రక్రియను ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటనలు నిర్వహిస్తూ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని 10, 11, 12, 24 వార్డుల నూతన అధ్యక్ష పదవుల కొరకు ఆశావాహుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సూర దేవరాజు మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తూ సంస్థాగత బలోపేతానికి శ్రమించే నాయకులు, కార్యకర్తలకే వార్డు అధ్యక్షులుగా అవకాశం కల్పిస్తామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల్లో పార్టీ పట్ల మరింత మద్దతును కూడగట్టడం జరుగుతుందన్నారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరలోనే అర్హులైన నాయకులకు ఆయా వార్డుల బాధ్యతలను అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, మాజీ వైస్ ఎంపీపీ చల్ల హరికృష్ణ, ఆకునూరి బాలరాజు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దేవరాజు రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సుంకరి సాయి, ఆడపు ప్రసాద్, సదుల గంగాధర్, కోలకాని రాజేశం, నాగభూషణం, జ్ఞాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో పీసీసీ మరియు డీసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి వార్డులో పార్టీ బలోపేతం చేయడానికి కొరకు సిరిసిల్ల పట్టణంలో 10వ వార్డు మరియు 11వ వార్డు 24 వార్డు అధ్యక్షుల ఎంపిక కొరకు మరి కార్యకర్తల అభిప్రాయం మేరకు మరి ఆ వార్డు అధ్యక్షుల ఎవరైతే బాగుంటుందని వారి అభిప్రాయం తీసుకొని మరి పార్టీలో బలోపేతం చేయడానికి మరి రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి కేంద్రంలో మళ్ళీ
బీజేపీ ప్రభుత్వాన్ని బొందపెట్టి మరి రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి వరకు ప్రతి వార్డులో మరి ప్రతిష్టంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మరి అందరూ కూడా అభిప్రాయం తీసుకొని వార్డు అధ్యక్షుల ఎంపిక ఉంటుందనే విషయం కూడా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎందుకంటే వార్డులో గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు కూడా ప్రజలకు వివరించినటువంటి నాయకుడు మనకు అవసరం. మరి పార్టీ బలోపేతం చేసే నాయకుడు అవసరం అనేది విషయాన్ని కూడా అందరూ కూడా కార్యకర్తలకు వివరించడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము అందరం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అవందరూ కూడా కొందరు తెలుస్తలేదు. అందుకనే పార్టీని గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా డీసీసీ అధ్యక్షులు సీనన్న పిలుపు మేరకు మరి పట్టణంలో ప్రతి వార్డులో 39 వార్డులో మరి వార్డులో వాళ్ళ అభిప్రాయం మేరకే అధ్యక్షుల ఎంపిక ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి యొక్క సూచనలు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాలతోని జూలై 25 లోపల ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలో అలాగే పట్టణాలలో ప్రతి వార్డులలో వార్డు కమిటీలు వేసుకుంటూ ఎలక్ట్ అండ్ సెలెక్ట్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా ఏ గ్రామంలో అయితే మనం అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నామో, ఏ వార్డులోనైతే అయితే అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నామో అక్కడికే ఆ వార్డులను ఆ గ్రామంలోనే సమావేశం నిర్వహించి మేజర్ కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని దాంట్లో నుంచే సెలెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యదేవరాజు గారి యొక్క ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి వార్డులలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టి వార్డు అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ జరుగుతూ ఉన్నది. అన్ని వార్డులు అన్ని గ్రామాలు అయిపోయిన తర్వాత వీరి యొక్క ప్రకటనను అధ్యక్షుల యొక్క ప్రకటనను జిల్లా అధ్యక్షుని ఆమోదంతో ఇవి రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత కార్యక్రమాలు పీసీసీ కానీ డీసీసీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నియమాలకి అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు పోయేటువంటి ఉద్దేశంతో ఇలా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు లేవో బడుగు బలహీన వర్గాలకు కానీ నేతన్నలకు కానీ గీతన్నలకు కానీ ఇవాళ వారందరికీ కూడా రైతన్నలకు కానీ మహిళలకు కానీ మైనారిటీలకు కానీ వారికి కావాల్సినటువంటి ఏవైతే మాట ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధాల నుంచి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అన్ని 6 గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఇవాళ మొత్తం ఇవ్వనివి కూడా ఇవాళ ఏవైతే ప్రజలకు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఒక అధ్యక్షత జరుగుతున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఇలా చూసుకోండి. ఉచిత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ 200 యూనిట్లకే ఇవాళ ఉచిత కరెంటు కానీ రైతన్నలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ ద్వారా వెంటనే కొనుగోలు చేసి వారికి వారం రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో డబ్బులు పలగొట్టడం కానీ సన్నబియ్యం ఏదైతే రేషన్ కార్డుల ప్రతి ఒక్కరికి ఇలా నాకు రేషన్ కార్డు కావాలని నేను పేదవారిని అంటే అప్లై చేసుకున్న వెంటనే వారికి రేషన్ కార్డు ఇచ్చి ఆ రేషన్ కార్డు ఇచ్చినటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చుకుంటూ ఇలా సన్నవడ్లు పండించినటువంటి రైతన్నలకు 500 రూపాయల బోనస్ ఇచ్చుకుంటూ ఇలా నేతన్నలకు టిఫ్ట్ పథకం ద్వారా బీమాని ఇచ్చుకుంటూ వారికి ఉపాధి ఇచ్చేటువంటి కార్యక్రమం 24/7 ఏడాది 360 రోజులు నేతన్నలకు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఇంద్రమ్మ ఐకబీసే చర్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా 2వ విడత కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కార్యక్రమం ఇలా సిరిసిల్ల తీసుకున్నట్లయితే నేతన్నలకు గత ప్రభుత్వం ఏదైతే బాకీ పెట్టినటువంటి 350 కోట్ల రూపాయలయో అవి ఇచ్చుకుంటూ మళ్ళీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకు ఏదైతే రోజువారీ పని కల్పించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టం చేస్తున్నట్టు మాట్లాడడం, వాళ్ళు ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇలా సిరిసిల్లాలో నేతన్నలకు బాకి పెట్టి తప్పించుకున్నటువంటి వైనాన్ని ఇలా మళ్ళీ దగ్గర హక్కున చేర్చుకొని కార్మికులకు బాకాలే విడలేసి మరి పని కల్పించినటువంటి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంథన్ చేయడానికి, క్షేత్రస్థాయిలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బలంగా చేయడానికి ఈ వార్డులలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రెంథన్ చేయడానికి ఈ యొక్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి యొక్క ఆదేశాల ప్రకారం వార్డులలో 25 తారీఖు లోపల అన్ని వార్డులు అన్ని గ్రామాలలో కమిటీలు వేసి మళ్ళీ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేసుకుంటూ, అధ్యక్షులుగా ఎన్నికైన వారు ప్రతి కార్యకర్త మీద ఇలా బాధ్యత ఉన్నది. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇలా పబ్లిక్లకు తీసుకుపోయి గడపకు మనం చేసేటువంటి కార్యక్రమాలను తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ శ్రేణులను ఆ విధంగా సమాయత్త చేసేటువంటి కార్యక్రమే ఇలా గల్లీలో ఈ మీటింగులు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మేము పనిచేస్తామని రావడం సంతోషకరమైనటువంటి దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవడానికి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేసుకుంటాము. తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, ఎన్ఫైటీజీ టెక్నాలజీ సంస్థ ఫౌండర్ అంకారపు రవి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఉచిత వైద్య శిబిరంలో సాధారణ వైద్యం, దంత, ఈఎన్టీ పరీక్షలతో పాటు కంటి సమస్యలపై వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి సలహాలు, చికిత్సలు అందించారు. అవసరమైన రోగులను తదుపరి చికిత్స, కంటి ఆపరేషన్ల కోసం గుర్తించారు. ఈ సందర్భంగా కోడి అంతయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్ఫైటీజీ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల నుంచి లభించిన విశేష ఆదరణ తమకు మరింత సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా ఆరోగ్యం, విద్య, సామాజిక సేవలకు సంబంధించిన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి సేవలందించిన శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్, డాక్టర్ భానుచందర్, ఆపిల్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీకృష్ణ ఐఎన్టీ కేర్ హాస్పిటల్ డాక్టర్ మోహన కృష్ణతో పాటు కంటి ఆపరేషన్లకు సహకరించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారితో మాట్లాడి ఉచిత కంటి ఆపరేషన్ కూడా ఏర్పాటు చేశారు. వైద్య బృందం రోగులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించి జీవన శైలిలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లాల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత, రమేష్, ఉప సర్పంచ్ మొగిలి కరుణాకర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్, పూసలవెల్లి సరస్వతి, మాజీ సర్పంచ్ మాట్ల మధు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు పబ్బతి విజయేందర్ రెడ్డి, పప్పు రామలక్ష్మి, మహిళా సమైక్య సంఘం వివో కోమటి రాజు రెడ్డి, టీచర్, మాజీ సర్పంచ్ పూరండ్ల మురళీధర్, దళిత సంఘాల నాయకులు మాట్ల శంకర్, మాజీ ఉప సర్పంచ్ సతీష్ తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. టెక్నాలజీ మరి అంకారం రవి వారు రచయిత మరియు వారు చాలా వెనుక ఉండి పొలిటికల్ లీడర్ కానీ మరి సలహాలు వారిని ప్రజెంటేషన్ చేయడం చేస్తున్నారు. మరి వారు ఈ కార్యక్రమం నాతో పాటు నిర్వహిస్తున్నారు. వారి కృతజ్ఞతలు. ముఖ్యంగా మన నిత్య జీవితంలో పొలిటికల్గా ఉన్న, సాధారణంగా ఉన్న, పొద్దులు వేస్తే రాత్రి పడుకునే వరకు అందరం బిజీ కార్యక్రమంలో ఉంటాము. మనం చిన్న మరి పట్టించుకో మన హెల్త్ గురించి మనమే. మరి నిత్యం ప్రతి మన అవయవాలు ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. మరి ముఖ్యంగా కొన్నింటిని మన శరీరంలో కొన్నింటిని మనం తక్కువ చూస్తాం. ఈఎన్టీ కానీ, మరి డెంటిస్ట్ కానీ, మరి ఈ కంటిది కానీ, మరి నేనే పోయి మన సాధారణ చూసుకుంటే నాకు ఇమీడియట్లీ వెంబడి కళ్ళద్దాలు ఇచ్చింది. అంటే అంతా మనం అజాగ్రత్త అంటే చూద్దామే, రేపు మాపని కూడా వాయిదా వేసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. మనం మిగతాన్ని ఏదైనా మనం సంపాదించే డబ్బు కానీ, హోదా కానీ అన్ని ఉంటాయని తెలియజేస్తూ, మరి జిల్లాల గ్రామంలో ముఖ్యంగా ఇలా మన మొదటి నుంచి దుబ్బాక రమేష్ అన్న గారు ఆయన సోషల్ వర్క్ ఎన్నో చేసుకుంటాడు. మరి అన్న నువ్వు కార్యక్రమం మొదటిగా మరి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నువ్వు ఇక్కడ నీకు ఏ సదుపాయం కానీ నేను తప్పకుండా కల్పిస్తానని మాటించారు. మరి ఈ జిల్లాల గ్రామ పంచాయతీ
సర్పంచ్ ఉప సర్పంచ్ పాలక వర్గానికి రమేష్ అన్న గారికి మరి మదన గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు సహకరించిన వేదిక పైన పెద్దలందరికీ మరి వేదిక ముందున్న మరి విజేందర్ రెడ్డి అన్న నువ్వు వచ్చేదాకా ఆయన నువ్వు స్టేజీకి రాలే మరి సతీష్ అన్న అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మాకు సహకరించిన జిల్లా గ్రామస్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణంలోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని 22వ వార్డు పెద్ద బోనాలకు చెందిన యువకులు కోలాపురం ప్రదీప్, పంగ అక్షిత్, నేరెళ్ల రోషన్, నేరెళ్ల రాహుల్ ఓ బిర్యానీ సెంటర్ లో బిర్యానీ తిన్నారు. కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. పరీక్షించిన వైద్యులు తీసుకున్న ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని తేల్చి చెప్పడంతో హుటాహుటిన జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతర తనిఖీ చేపట్టి నాణ్యమైన ఆహారాన్ని హోటల్లో అందించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నిన్నటి రోజున బోనాల 22వ వార్డుకు సంబంధించినటువంటి నలుగురు మన బకాసుర మండి బిర్యానీలో బిర్యానీ తినడం వల్ల రాత్రి కొంచెం కడుపు నొప్పితో చాలై అది కొంచెం బాగా తీవ్రత ఎక్కువై మహాలక్ష్మి హాస్పిటల్కి తీసుకురాగానే ఫుడ్ పాయిజన్ అయింది, మీరు తిన్న ఆహారంలో అది విషపూరితమైనటువంటి ఆహారం తిన్నరని చెప్పి డాక్టర్ చెప్పగానే మేము అందరం కలిసి మాకు ఎక్కడ సివిల్ హాస్పిటల్కి తీసుకుపోవాల్సింది, కానీ అప్పటి సిచ్యువేషన్ బట్టి ఆ సీరియస్ ఉండడం వల్ల ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వెంటనే వారి యొక్క బకాసురకు సంబంధించినటువంటి వాళ్ళ మీద చర్యలు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇట్లాంటి సమస్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి సిరిసిల్లలో, వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలి. ఎవరికైనా బాధితులు ఉన్నారో ఆ బాధితులకు వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాలి. వాళ్ళందరికీ సీల్ చేసే పద్ధతి కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూలి పని చేసుకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ బాగా కడుపు నొప్పి అని మేము వచ్చి చూడడం జరిగింది. వాళ్ళు ఇంకా కూడా కోరుకోలేరు. వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి గౌరవ కలెక్టర్ కూడా వాళ్ళపైన స్పందించి వాళ్లకు న్యాయం చేసే విధంగా ఏదైతే ఈ బిర్యానీ సెంటర్లు ఉన్నాయో విషపూరితమైనటువంటి చెడ్డ బిర్యానీ సెంటర్లు అవి ఉన్నాయో అవన్నిటిని కూడా సీల్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వీరికి ఎవరికైతే బాధితులు ఉన్నారో బాధితుల పట్ల వాళ్ళకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. హోటల్లో జరిగింది నాగురు ఇట్లా 5 అన్నం తిన్నారు. ఇట్లా చికెన్ మంచిగా తినేసరికి వాళ్ళకి మోసెస్ జరిగింది. మేము నైట్ అది తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం. ఇప్పటికే 35 దాకా ఖర్చు అవుతుంది. అది ఇప్పటికి కూడా కోలుకోలేదు. అదే అంటే ఏం కావాలనుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు? ఖర్చులు బాగా అయినాయి. అది ఖర్చులు కట్టియాలి. హోటల్ బకాసులు హోటల్ పెట్టినట్టు ఏదో చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్ల పట్టణంలో కార్గిల్ లేక్ సుందరీకరణ కోసం 1,32,00,000 పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆర్మీ రిజర్వ్ స్పోర్ట్స్ విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వార్డు నూతన అధ్యక్షుల నియామకం కోసం దరఖాస్తుల ప్రక్రియ. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం. పట్టణంలోని ఓ రెస్టారెంట్ లో బిర్యానీ తిని పలువురికి అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.